అందరికీ నమస్తే. సంతోషం అనేది ఓలుకుండాలులా ఎవరైతే అనుకున్నది సాధించిరో ఇంకొక గాలకు సంతోషం ఉంటుంది, ఎవరైతే గెలుస్తారో ఇంకొక గాలకు సంతోషం ఉంటుంది. జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గెలిస్తే సంతోషం కాంగ్రెస్ వాళ్ళ సంగతి పక్కకు పెడితే కల్వకుంట్ల కవితమ్మకు మాత్రం బల సంతోషం అవుతుందంట. రాష్ట్రంలో ఎవరికి లేని సంతోషం ఓలికి అవుతుందంటే ఈ కవితక్కకే అవుతుంది. ఈమెకైనంత సంతోషం ఎవరికి అయితే లేకుండొచ్చు, శిరశీర్షలాన్ని కూడా కాకుండొచ్చు, నవీన్ యాదవ్ కాకుండొచ్చు, వాళ్ళకు ఓట్లు వేసిన ప్రజలకు కూడా ఇంత సంతోషం కాకుండొచ్చు. ఈమె మాత్రం బల సంతోషం అవుతుంది. కర్మ హిట్స్ బ్యాక్ అంటే కర్మ హిట్స్ బ్యాక్ అంటే మరి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతనా, లేకపోతే ఎవరు నిష్పెట్టదు కర్మ అనేదా? సరే ఏదో ఒకటి మొత్తానికి అయితే కర్మ హిట్స్ బ్యాక్ అంట. అదే ఉన్నట్టుంది, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు ఉన్నట్టు కథ. జూబ్లీ హిల్స్ ఫలితం తర్వాత ఎక్స్లో కవిత పోస్టు, తప్పు చేసేవారు ఎవరైనా గట్టిగా చెప్తా, అందుకే పార్టీ నుంచి బయటికి పంపించిరు. ఓహో, ఈమె తప్పు అని చెప్తుందంట, అందుకోసమనే పార్టీకి వెళ్ళి బయటికి పంపించారంట. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండాలంటే తప్పు చేసినా ఒప్పు చేసినా లంగా దొంగ పనులు చేస్తే మంచిగా చేసిన మన పిల్లలని అయితేనేమో అందులో ఉంటారు. ఈ కవితక్క లెక్క నిజం మాట్లాడి నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతుంది కాబట్టికే, ఎలాంటి మోసాలు చేయదు కాబట్టికే ఇంకో నియాసంటోళ్ళు మా పార్టీలు ఎక్కర్లేదని మెడలు పెట్టి బయటికి వెళ్ళగొచ్చిరంట. ఆమెనే ముచ్చట, నేనే ముచ్చట కాదు, ఆమె చెప్పిన ముచ్చటే. అందుకోసమనే పార్టీకి వెళ్ళి బయటికి పంపిరంట. జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిచినా ఒరిగేది ఏమి లేదు. మెదక్ జిల్లా నర్సాపూర్ రెడ్డిపల్లి పర్యటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. జూబ్లీ హిల్స్లో ఎవరు గెలిచినా ఒరిగేది ఏమి లేదంట. మరి ఎవరు గెలిచినా ఒరిగేది లేకపోయా పాడైపోరు. మరి ఏమెక్కడ వేసుకోవచ్చు? మరి లేదా సోకు నెంబర్ వేసుకుంటే అయిపోవు కదా. మరి ఎవరు గెలిచినా ఏమి లేదంటున్నావు. మరి నిన్నమన్నా మీ అన్నేమో జోరుగానే. మొత్తానికైతే కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎంత కిందికి పోతే కవితక్కకు మనసులో గంత సంతోషం అవుతుండొచ్చు. మామూలు సంతోషం కాదు. కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్తుంది. ఇంకా తర్వాత చాలా చెప్పింది ముచ్చట్లే. ఇక ఆ ముచ్చట్లని చెప్పాలంటే మన వల్లగాని ముచ్చట కాదు. రైతులను మోసం చేసిరు, విద్యార్థులను మోసం చేసిరు, లేకపోతే జనాలను మోసం చేస్తురు, ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్తుంది. ఈమె రైతులకు కానీ విద్యార్థులకు కానీ జనాలకు కానీ ఏదో నలిపెట్టి పెరుగన్నం పెట్టి అరుగు మీద కూర్చోబెట్టినట్టు ఈమె ఇలా అన్న ఇవాళ జనాన్ని గుర్తు చేసుకొచ్చింది. కానీ ఇక ఆ ముచ్చట్లు ఓడి నమ్మి పాడవుతుంది. మస్తుగా డిమాండ్లు పెడుతుంది ఈమె. పెట్టిపోయినోడు పెయ్యంత పట్టుకొని చూసి అన్నట్టు ఈమెకు వల్లగాని ముచ్చట అయ్యే పోయింది ఆ ఛాన్సు. మంచిగా జోరు దొన్నలకే నాడేమో ఏ సపోర్ట్ చేయలే. ఆయన అన్ని రకాల అధికారం ఉండే, ఎమ్మెల్యేగా ఉండే, ఎంపీగా ఉండే, మినిస్టర్గా ఉండే, అయ్యా చీఫ్ మినిస్టరు, అన్న మినిస్టరు, బావ మినిస్టరు, ఇంతమంది దగ్గర ఉన్నప్పుడే ఏం చేయలేకపోయింది. ఇవాళ ఎవరు పాడయ్యారు? అంత ఎమ్మెల్యేలే ఉండే. అయ్యా ఎమ్మెల్యే ఉంటే ఆయన పతకే లేకపోయా, బావ ఎమ్మెల్యేనా, అన్న ఎమ్మెల్యేనా, ఈమెకు అది కూడా లేకపోయా. అయ్యో ఉన్నా లేనట్టే పాడాయి. ఇవాళ ఏం చేసి పాడవుతారు? ఇవి ఇప్పే ముచ్చట్లు కూడా లెక్క పెట్టుకుంటున్నా వచ్చినా ఏం మస్తుగా పెడుతున్నారు. పడుతూనే ఉంటుంది, పొల్ల పాడైపోను, ఎక్కడ సొంతలేనట్టు అనుకొని ఓడి పడుచుకునే కాలం లేదు. కానీ నిజం ఒక మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గెలవడానికి మాత్రం, అంటే రేవంత్ రెడ్డి సర్కారు గెలవడానికి కారణం మాత్రం పక్క కవితక్కే. చాలా మంది చాలా నినాదాలు ఇచ్చారు. ఆడోవాడు, ఈడోవాడు, మా అన్నకు అడ్డోవాడు, పైసా ఇది అదే అని పెట్టిరు. కానీ రేవంత్ రెడ్డి ఒకటే ఒక నినాదం, ఏడ మైకు పెట్టుకున్నా కానీ సొంత చెల్లెని చూడనోడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడు, సొంత చెల్లెని చూడనోడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడు అనే నినాదం బాగా పట్టుకుంటారు రేవంత్ రెడ్డి. ఇంకొక నినాదమే జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ని గెలిపించి ఉపాయం చేసినట్టు జనాలు ఆలోచించినట్టు. అది కూడా వాస్తవమే. ఇంట్లో చెల్లెకు అన్నకే వర్తలేదు, పాడైపోను. కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిన అయ్యా, సరే ఏదో రూపాయలు సంపాదించి సిరాటనే తీసుకోవాలి కదా. లేదు చెల్లె కాబట్టి జనం తక్కువస్తే ఒక 40 రూపాయలు 60 రూపాయలు తీసుకోవాలి కదా. గాడ పొత్తు జరగక పొత్తు దిగక ఇలా కొట్టే బయటికి. ఇంక రేవంత్ రెడ్డి అన్నది కూడా నిజమే కావచ్చు అని చెల్లెని చూడలేవాడు మమ్మల్ని చూస్తారు అనుకొని ఓడగొచ్చారు జనాలు. అంతే, అంతకు మించింది ఏమి లేదు. వాస్తవానికి కవితక్క నువ్వు మరి ఏ గడియలా చూసుకున్నావు నువ్వు మీ అన్న ముఖం, కానీ ఆయమన్న పని చేసుకుంటూ చిన్నగా కిందికి నీళ్ళు తీసుకొస్తా ఉన్నావు, తడుస్తా ఉంటే చూసి మురుస్తూ ఉన్నావు. మరి నీ మురిపం ఎన్ని రోజులు ఉంటుందో నాకైతే తెలియదు. కానీ సరే ఇక ఎంతైనా అన్నైనా ఇయ్యాలి కాబట్టి ఇంకా రేపో ఎల్లుండో మళ్ళీ కలసవలసిందే. కానీ మరి కలదో మనకైతే తెలియదు. కానీ మొత్తానికైతే కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్తుంది. నన్ను ఎలగొట్టినందుకే నా పాపం తలిగింది. ఆడవిళ్ళ పాపం ఎట్టుంటుంది అయితే గిట్ట ఉంటుంది. ఇదే కాదు ఇంకా చాలా ఉంది ముందు. ఓ కేటీ రామారావు ఇంతతోటే పడతలేదు, ఇంకా ముందు కాలాన సాన గద్దెలో పోసేది నువ్వు
నన్ను అడవిలని గొడగొడ ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళగొడతావు నువ్వు. నేను పార్టీ కోసం 20 ఏళ్ళు కష్టపడ్డా. నన్ను బయటికి వెళ్ళగొడితే నన్ను బయటికి వెళ్ళగొట్టి నువ్వేం తింటావు, ఏం బాగుపడతావని కల్వకుంట్ల కవితమ్మ ఆడంగీడంగా చిన్నగా ముచ్చట చెప్తూనే ఉన్నది. మరి కవితమ్మ చెప్పిన ముచ్చట కరెక్టే కావచ్చునా తప్పు కావచ్చునా మీ కామెంట్ రూపకంగా చెప్పు ప్రజలను ఉంటాం మరి ఇక.